శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారు వికాసైనటువంటి ప్రజానాయకులు. విద్యార్థి దశ నుంచి తుది శ్వాస దాకా ప్రజల కోసం అంకితభావంతో పనిచేసినటువంటి నిబద్ధత కలిగినటువంటి నాయకులు. మాకంటే 1.5 దశాబ్దం వయసులో కానీ రాజకీయాల్లో కానీ సీనియర్ వారు. ఒకే జిల్లా వాళ్ళం. అదేవిధంగా గ్రామాల పరంగా కానీ కుటుంబాల పరంగా కానీ చాలా సంవత్సరాలుగా సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళం. నేను మంత్రిగా పనిచేసినటువంటి కాలంలో కూడా అనేక సలహాలు సూచనలు వారి నుంచి వచ్చేవి లిఖితపూర్వకంగా కానీ స్వయంగా కానీ పలుమార్లు స్వయంగా కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది, విషయాలు పంచుకోవడం జరిగింది. అనేక విలువైనటువంటి సూచనలు కూడా వారు ఇచ్చేవారు ఆయా సందర్భాలను బట్టి. కుటుంబాల పరంగా కూడా స్వయంగా మా వ్యవసాయ క్షేత్రంలోనే సురవరం వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక సమ్మేళనం నేనే ఏర్పాటు చేసి వారిని అక్కడ ఆహ్వానించి గౌరవించడం జరిగింది. స్వర్గీయ సురవరం ప్రతాపరెడ్డి గారి యొక్క పేరున మేము వెలువరించినటువంటి అమూల్యమైనటువంటి ఒక 3 గ్రంథాలను వెలువరించిన సందర్భంలో వారు ప్రత్యేకంగా నన్ను అభినందించి నా దగ్గరికి వచ్చి మా ఇంటికి వచ్చి నేను ఎంతో గౌరవించి ఎంతో ప్రేమించి ఒక బృహత్తరమైనటువంటి కార్యం మీరు భుజాల మీదకి ఎత్తుకొని చాలా విజయవంతంగా పూర్తి చేసినారు. చాలా సంతోషం. వ్యక్తిగతంగా మా సురవరం కుటుంబ తరఫున కూడా మీకు ధన్యవాదాలని చెప్పి నన్ను నాడు వారు ప్రోత్సహించడం జరిగింది. వారి లోటు తప్పకుండా ఉభయ రాష్ట్రాలతో పాటు భారతదేశంలో ఉండేటువంటి సంస్థాపరంగా భారత కమ్యూనిస్టు పార్టీకి అదేవిధంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలకు గొప్ప లోటు అని చెప్పి నేను భావిస్తూ నమస్కారం.